నిర్మల్ జిల్లా ఖానాపూర్లో గత 2 రోజుల నుండి అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని నిన్న రైతులు రోడ్డు ఎక్కడంతో అడిషనల్ కలెక్టర్ స్పందించి మార్కెట్ యార్డ్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడి పిఎస్సిఎస్ అధికారులతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే రైతులకు కవర్లు ఇచ్చి ప్రతి గింజని కొనుగోలు చేయాలని ఆదేశించి అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ మీరు పైన నేను చూస్తాను వాళ్ళు ఎంతమందికి ఇచ్చారో చెప్తాను. నాకు ఫోటో పెట్టండి, వీడియో గ్రూప్ లో పెట్టండి. ఎంతమందికి ఇచ్చారు, పట్టాలు ఎన్ని ఇచ్చారు, ఎంతమంది పర్చేజ్ చేశారు పెట్టండి. ఓకే, డిఎం ఇద్దరు వస్తున్నారు, ఏం ఇబ్బంది ఉన్నా చెప్పండి. మళ్ళీ లేట్ డిలే చేస్తుంది అనుకోలేదు. లేదు సార్, మేము మ్యాచ్ రచ్చరి అన్ని పంపించినాం. మ్యాచ్ రచ్చరి జ్యోతిని పంపించేసినాం. డైరెక్ట్ కట్ చేసి హార్వెస్టర్ నుంచి తెచ్చి పోతున్నారు, ఎండబెడుతున్నారు. లేదు సార్, అయితే కుప్ప ఉంటుంది, జోకెత్తారు. రైతులు ఏంటంటే ఉన్న అవకాశం ఇక్కడ ఉంది. వర్షం పడితే ఇబ్బంది మీకైతుంది, మాకైతుంది. ఇప్పుడు పచ్చి డైరెక్ట్ తెచ్చిన అయితేనే జోకలేను, ఎండబెట్టాల ఎండబెడితే చెప్పించండి. చెప్పదు కదా, చెప్పాలి అన్నేస్తారు, మాట్లాడబాకండి, ఎక్కువ మాట్లాడదు. తీసి పెట్టేసండి అన్ని కూడా. మొత్తం అన్ని ఎంత మొత్తం టోటల్ ఎంత ఉంది రెడీ పైన? 60 ఎన్ని కుప్పలు ఉంటాయి? నమస్కారం అందరికి. ఈ ఖానాపూర్ సంబంధించి మార్కెట్ కమిటీలో ధాన్యం పుస్తున్నారు. సడన్గా వర్షం రావడం వల్ల కొద్దిగా కలిసిపోయి ఉన్నాయి. దాన్ని చూడటానికి వచ్చాము. యాక్చువల్గా దానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకున్నాము, అన్నీ కూడా తీసుకుంటాం. కొద్దిగా ఒకరోజు కానీ ఈ 2 days ఉంటే జాగ్రత్త ఎండిపోతాయి. అమ్మని కూడా రాంగ్లోనే చేసుకుని ఎటువంటి ఇబ్బంది ఈవెన్ దో తెలిసిన కొద్దిగా వెరిఫై చేసి తీసుకుంటాము. కొద్దిగా ఇక్కడ మార్కెట్ కమిటీలో కొద్దిగా ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళు దాన్ని టార్పాలిన్స్ కూడా ఇవ్వడం జరగలేదు. వాళ్ళ మీద రిపోర్ట్ ఇస్తాను నేను. ఆ టార్పాలిన్స్ అన్ని కూడా సాయంత్రం కాల వర్షం ఉందంటే ఇచ్చేవలసిందిగా ఆదేశించడం జరిగింది. ఫర్దర్ రైతులు కూడా ఎటువంటి ఇబ్బంది పడవద్దండి, వాళ్ళు కూడా మేము చర్య తీసుకుంటాము. ఆల్రెడీ డిఎం డిసి వస్తున్నారు, వాళ్ళ కొనుగోలుకి ఏర్పాటు చేస్తాం. సార్, శాశ్వత పరిష్కారం లేదా సార్ రైతులకు ఉపయోగపడేటట్టు కళ్ళాలకు? మార్కెట్ కమిటీ వాళ్ళకి చెప్తాము. ఇక్కడ కొన్ని ఇష్యూస్ ఉన్నట్టుంది, దాన్ని కూడా డిసి గారు దృష్టి మార్కెట్ కమిటీ దృష్టి కూడా పెడతాం. డిఎం ఇద్దరు వస్తున్నారు. డిసి గారు కొన్నది ఎవరు? పిఎస్సి ఎవరున్నారు? కొట్టవచ్చు కదా, ముందు చెప్పుకోవచ్చు కదా. ఏం చెప్పారు? వర్షం పడితే సీసీ ఉన్నది కాబట్టి కొందరు ఆగుతాయి. పగలు కొట్టాలి, ఏముంది కదా, ఏమన్నా భూకంపం ఇట్లా ఉన్నాయి, వాటర్ పోయి ఇదే కదా పెట్టుకోవాలి కదా. మీరేనా గొంతల మధ్య అన్నీ ఉన్నాయి సార్, వేరే గొంతలున్నా మరి పెండి పెట్టుకోవాలి. రెడీగా ఎన్ని ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు ఒక్కటి లేదు సార్, ఇప్పుడు చెప్తాను. డిఎం డీసీ వస్తామని చెప్పండి. మొత్తం ఎన్ని? 35 ఓకే అండి, ఎటువంటి ఇబ్బంది పడవద్దు. డిఎం గారు వస్తున్నారు, కొద్దిగా మీరు ట్రై చేస్తాను, చేపిస్తాను, బ్యాంకింగ్ చేస్తాను. పట్టాలు మాత్రం ఇబ్బంది లేకుండా ఇచ్చాయి. అరే చూసుకోవాలండి, వర్షం పడుతుంది మీకు తెలుసు. 4 రోజులు సీజన్ బాగాలేదు, పడుతుంది, వర్షాలు పడుతుంటాయి సడన్ గా. చూసుకోవాలి, మేనేజ్ చేసుకోవాలి. మార్కెట్ కమిటీ ఇచ్చింది కానీ మనకి ఇంత పెద్ద మంచి చక్కగా ఉపయోగించుకోవడానికి. నేనే మాట్లాడాను నిన్న. 2 రోజులు నుంచి ఏం చేసుకున్నాం?